హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిక్కుమాలి ట్విస్ట్ ఏంట్రా స్వామి అంటే చూద్దాం, ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం మా ఎపిసోడ్ చూశాక. నిన్న నాకు సార్ సాటర్డే ఎపిసోడ్ అయిపోయేటప్పుడు ఒక మాట అంటాడు, రేపు భయంకరమైన ట్విస్ట్ ఒకటి ఉంది అని. ఆ ట్విస్ట్ ఏంటో సెకండ్ ప్రోమోలో రివీల్ చేశాడు, అదేంటో చూద్దాం. అది శేఖర్ భాష ఎలిమినేషన్ సంబంధించిన ట్విస్టే అనమాట. అయితే దానికంటే ముందు అభయ్ క్లాన్లోకి ఎవరు వెళ్తారు అండ్ నిఖిల్ క్లాన్లోకి ఎవరు వెళ్తారు అనేది చూపిస్తూ ఉంటాడు. సో ఆ ఎస్ అంటే ఏంటో చెప్పమ్మా అని నాకు సార్ అంటాడు, ఎవరిని, సోనియాని. సో నువ్వు ఎవరి టీంలోకి వెళ్తావు, అభయ్ టీంలోకి నిఖిల్ టీంలోకి అంటే నేను నిఖిల్ టీంలోకి వెళ్తాను సార్, నా అవసరం కానీ నా గైడెన్స్ కానీ నిఖిల్కి ఉందే అంటది. ఈ అమ్మాయి గైడెన్స్ నిఖిల్కి ఉందని కానీ అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను నాకు సారు. ఓ మొత్తానికి సోనియా అండ్ విష్ణు ఇద్దరు నిఖిల్ టీమేనా అన్నట్టు అంటాడు. తర్వాత మణికంఠ అభయ్ని సెలెక్ట్ చేసుకుంటా. లెజనింగ్ స్కిల్స్ తక్కువ అని చెప్పాను కదా సార్ అభయ్కి. సో అసలు ఎంతవరకు ఉన్నాయో చూద్దాం అనుకుంటున్నాను. ఆయన టెస్ట్ చేయడానికి ఆయన రూమ్లో ఆయన టీంలోకి వెళ్తున్నా అన్నాడు. నేను ఆల్రెడీ చెప్పా, ఇతను దీనికి ముందే ఈరోజు ఈ ప్రోమో ఇవన్నీ రాకముందే నేను మణికంఠ గురించి ఒక వీడియో చేశా. ఇతను అభయ్ టీంలోకి వెళ్తాం వెనకాల పెద్ద స్కెచ్చే ఉంటుంది, మంచి మెంటల్ గేమ్ ఆడుతున్నాడని. చూడండి, పొద్దున్న చేసి ఆ వీడియో. సో మణికంఠ వచ్చి అభయ్ని చూజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రేరణ కూడా వచ్చి అభయ్నే చూజ్ చేసుకుంటుంది. తీసుకుంటున్నావు ప్రేరణ ఏమన్నా బెనిఫిట్ అవుట్ అవుట్ ఉందంటే లేదు సార్, బెనిఫిట్ అవుట్ అవుట్ అటు వెళ్ళిపోయింది సార్ అంటాడు. శేఖర్ బెనిఫిట్ అవుట్ అవుట్ అని పేరు పెట్టేసినట్టున్నారు. ఆ తర్వాత పృథ్వీ వచ్చి నిఖిల్ టీంకి వెళ్తాడు. ఏంటి పృథ్వీ, అసలు నేను నామినేట్ చేసిందే నిఖిల్ అయితే అంటే అయినా కానీ నిఖిల్ టీంకి వెళ్తాడు అన్నమాట, నిఖిల్ టీంకి వెళ్తాడు అనమాట. ఆ తర్వాత హీర్ కమ్స్ ద ట్విస్ట్ అని చెప్పి వస్తాడు నాకు సార్. బాటమ్ 2 వరకు జనాలు ఓటింగ్స్ అనంట, బాటమ్ 2ని మాత్రం డిసైడ్ చేసేది హౌస్ మేట్స్ అంట. ఇది ఎక్కడరా నాయన అంటే నేను నిన్నటి నుంచి చెప్తానే శేఖర్ భాష ఎలిమినేషన్లో రకరకాలు ఉన్నాయి, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ప్యూర్ ఓటింగ్ ప్రకారమే జరిగిందన్నా. ఎందుకు శేఖర్ భాషకు అంత తక్కువ, జనాలు ఎక్కడ కనపడటంలా. అది నువ్వెంత బ్లైండ్గా కొంతమంది శేఖర్ భాషకు తక్కువ వచ్చినాయి, శేఖర్ భాషకు తక్కువ వచ్చినాయి అంటే అంటున్నారు, కానీ ఏ పోల్లో కానీ అసలు కొన్ని యూట్యూబ్ పోల్స్లో అయితే ఆయన థర్డ్ ఫోర్త్ ఉన్నాడు, కొన్ని ఇన్స్టా పోల్స్లో కూడా ఎక్కువ ఉన్నాడు. వీళ్ళందరూ ఇక్కడ వేసిన వాళ్ళు అక్కడ వేయరా? అఫ్కోర్స్ టాప్లో ఉన్న విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ వీళ్ళంత ఓటింగ్ లేకపోవచ్చు, కానీ ఎలిమినేట్ అయ్యే ఓటింగ్ అయితే కాదు కదా అయింది. ఈ బాటమ్ 5 కూడా బాగానే ఉంది కదా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. బాటమ్ 2 మాత్రం జనాల ఓటింగ్తో కాదు మీ ఓటింగ్తో అని పెట్టాడు. ఇక్కడ శేఖర్ భాష ఎలిమినేట్ అయినట్టు మనకు తెలిసిందే. ఇంకా శేఖర్ భాషకి ఆదిత్యకి ఓటింగ్ జరిగి ఉంటుంది. సో ఎక్కువ మంది శేఖర్ భాషని చూజ్ చేసుకుంటారు, శేఖర్ భాష ఎలిమినేట్ అయి ఉండాలి. ఏది అది ఒకవేళ సీరియస్ మోడ్లో వెళ్ళి తూచి ఇదంతా ఒక ప్రాంక్ అనకుండా నాకు సార్ అంటే లాస్ట్లో ఏదో జస్ట్ అలా ఇచ్చాను కానీ హైప్ అదేం కాదనుకుంటూ ఉంటే, కాబట్టి నాకు సార్ నేను సాటర్డేలో చెప్పాడు కదా ఒక ట్విస్ట్ ఉండబోతుందని. ఆ ట్విస్ట్ ఇదే, హౌస్ మేట్స్ చేతులు ఎలిమినేషన్ పెట్టారు. అది ప్రోమోని బట్టి అర్థమవుతుంది మనకి. ఒకవేళ అది నిజమైతే శేఖర్ని వాంటెడ్లీ ఎలిమినేట్ చేసినట్టు కాదా? ఎందుకు? అక్కడ ఆల్రెడీ శేఖర్ అంటే నచ్చని వాళ్ళు ఉన్నారుగా. అక్కడ ఆల్రెడీ శేఖర్ అంటే శేఖర్ ఆదిత్యాల్లో కొంచెం సెంటిమెంట్ ఎక్కువ. అసలు శేఖర్ లాస్ట్లో శేఖర్ ఆదిత్యాలను పెట్టారా, శేఖర్ కాకుండా శేఖర్ కేగనిస్ట్గా ఇంకొకరు ఉన్నారా తెలియదు. బయట నుంచి వస్తున్న బజ్ అయితే శేఖర్ ఆదిత్యాలు లాస్ట్ 2 పొజిషన్స్ అన్నారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. సో ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఎందుకు ఆదిత్య గారికి అవసరం కదా, నేనే వెళ్తున్నానని పని ఆయన కూడా అన్నాడా శేఖరే. ఇప్పుడు సోనియా అగెనిస్ట్ వేస్తుంది శేఖర్కి. సో అట్ ద సేమ్ టైం సోనియా వేస్తే ఇంకో 2-3 ఓట్లు కూడా పడతాయి, ఇటు అభయ్ అని నిఖిల్ అని. ఇంకొకటి ఏమనుకున్నా అంటే నేను చాలా సేఫ్ గేమ్ ఆడుంటారేమో జనాలు అనిపిస్తుంది నాకు. ఎలా ఆడుంటారంటే, సో శేఖర్కి ఈ వారం చూసాం, శేఖర్ని చాలా లోలో ఉన్నాడు, ఇంటికి వెళ్ళటం అనేది ఆయనకి చాలా అవసరం. సో ఇది మేము బాధతో ఆయన పంపించాలని కాదు, ఆయన ఎక్కడికంటే ఇంటి దగ్గర ఉంటేనే హ్యాపీగా ఫీల్ అవుతాడు, వాళ్ళ కొడుకుతో ఆడుకుంటాడు, సో ఇక్కడున్న ఏదో మూల్లో ఉంటాడు అని ఒక పాజిటివ్నెస్తో కూడిన రీజన్ చెప్పి ఎక్కువ ఓట్లు శేఖర్కి వేసారేమో అనిపిస్తుంది నాకు. సో మొత్తానికి అయితే శేఖర్ని పంపించడానికి మాస్టర్ ప్లానే వేశాడు. ఏంటో మరి, అంటే శేఖర్ ఉంటే ఇంకా ఏమేమి అవుతాయి అనుకున్నాడో ఏంటో. శేఖర్ ఉంటే ఖచ్చితంగా శేఖర్ వర్సెస్ సోనియా పడేది ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడే చిన్నగా వస్తుంది సోనియా శేఖర్ని కొంచెం టార్గెట్ చేయటము, సోనియా ఆయన ఏజ్కి తగ్గట్టు ఆయన ఆడటము,
నిన్న కూడా ఉంది, ఆయన మెచ్యూరిటీకి ఇంకా బాగా ఆడొచ్చు అంటము ఇట్లా. అట్ ద సేమ్ టైం శేఖర్ కూడా సోనియాకి నెగిటివ్ ట్యాగే ఇస్తాడు. ఇలా వెళ్తున్న సందర్భంలో ఎందుకు అనుకున్నారా లేకపోతే అసలు ఏంటా అనేది చూడాలి. కంప్లీట్ ఎపిసోడ్ చూస్తే మనకి క్లారిటీ వస్తే. మొత్తానికి మాత్రం ఇది ఒక దిక్కుమాలి ట్విస్ట్ అనిపించింది నాకు. వెళ్తే ఇంకా ఓట్లు ఎందుకు, అరే నాయన మీకు లాస్ట్ ఇద్దరిలో మాత్రం మేమే డిసైడ్ చేస్తాం, మీ ఓటింగ్ లాస్ట్ వరకు అంటే పోతుంది కదా. ఎలిమినేషన్లో కూడా లాస్ట్ క్యాండిడేట్ని సేవ్ చేయడానికి కూడా గెలిచే వాళ్ళకి ఓట్లేరు. ఒక్కోసారి ఆడియన్ను గెలిచే వాళ్ళకి ఓట్లేసి అరే వీళ్ళు నలుగురు బాటంలో ఉన్నారు కదా, నా ఫేవరెట్ నిఖిల్ అయినా ఇతను సేవ్ అవ్వాలని ఇతనికి ఆ సేవ్ వాళ్ళు కొంతమంది ఉంటారు. నా ఫేవరెట్ విష్ణుప్రియ అయినా వాళ్ళందరూ సేఫ్లో ఉన్నారు కదా, ఈ నలుగురిలో ఏలకేద్దామని వాళ్ళు ఉంటారు. ఆ ఓటింగ్ కూడా ఉంటుంది. ఇంకా దానికి ఏమి ఇచ్చినట్టు వాల్యూ అనిపించింది. ప్లీజ్ కమెంట్, మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.